ఎందుకలా అడుస్తున్నాడు? నీ ఊరుకు పెట్టడం నీ తరం కాదు. తీసుకెళ్లి వదినకి. ఆహా, తెలిస్తే అంతా కావాల్సిందే ఉంది. అందరికీ మంచిదే. వదినా, అన్నయ్య ఉదయం అలా పడుకుంది? ఏం లేదు, తలనొప్పిగా ఉంటాడు. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అబ్బే, ఈ మాత్రం దాన్ని డాక్టర్ ఎందుకు? పోనీ నా రూమ్ లో ఆయింట్మెంట్ ఉంది, నేను తీసుకొస్తాను. సీత, సీత, ఈ సంగతి తమ్ముడికి తెలియకూడదు. తెలిస్తే బాధపడతాడు. ఏమీ జరగనట్టు నువ్వు వెళ్ళి బాబు నటించు. నటి సీత, వెళ్ళు. లలిత, వదినకు తలనొప్పిగా ఉందని నాతో చెప్పలేదే? తలనొప్పిగా ఉందా? నాకు తెలీదు. ఏదో కాస్త తలనొప్పి వస్తే ఎంత హడావుడి చేస్తున్నాడు. ఈ వేణు ఎప్పుడు ఇంతే. నువ్వెందుకు వచ్చావు వదినా? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదులే, ఆ మంది లైఫ్. ఏమండి, రేపు మా పుట్టింటికి వెళదాం అనుకుంటున్నాను. ఏమిటో హడావుడి ప్రయాణం? ఈ రోజుగా మీ వాళ్ళని చూసింది? అది కాదండి, మా వదిన కడుపుతో ఉంది. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుందట. అయితే వెళ్ళి సాధ్యమైనంత త్వరలో వచ్చేసేమ్మా. బాబుని జాగ్రత్తగా చూసుకో. వదిన, చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు పనులు ఏవి చేయకూడదు, తెలిసిందా? అలాగే వదిన. వెళ్ళొస్తాను అత్తయ్య. వెళ్ళాలి. గుమ్మడి పండు లాంటి బిడ్డలు కనాలి. అంటే మా పొలాలు ఉండాలన్నమాట. వదిన, పురుడు రాగానే ఉత్తరం రాయించు. అలాగే వదిన. బట్టలు రెడీగా ఉందండి. ఇంగ్లీష్ తీసు సామాన్లు తీసుకెళ్ళి పెట్టుకో. బిందె జాగ్రత్త. వస్తాను మావయ్య. నీ మేజర్ యోగక్షేమాలు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. అసలే ముసలి ఘట్టం. నువ్వు అక్కడే ఉండిపోయావు. అమ్మాయిని దించేసి తిరుగు ట్రైన్ వచ్చాయి. అలాగే నన్ను అలాగే వెళ్ళొస్తాను అత్తయ్య. చూడమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. ఆ మిఠాయి ఉండదని నువ్వు ఒక్కదానివే తినాలి, ఎవ్వరికీ పెట్టద్దు. విన్నావా వదిన? లోపల ఉండే పాపాయి కూడా ఒక్క ఉండ తినడానికి వెళ్ళలేదు, విన్నావా? ఏమిటో నువ్వు మరి రండి తప్ప. ఈ పౌడర్ రాసుకున్నామంటే సినిమా థియేటర్లా కావచ్చేస్తాం. ఈ సబ్బెళ్ళెట్టు రుద్దుకున్నామంటే నీ ఒళ్ళు దగదగా మెరిసిపోతాయి. నువ్వు ఈ బిస్కత్తులు తిన్నావంటే ఎన్ని కసరత్తులు చేసినా ఆయాసం నీరసం రాదో. లక్ష్మి, అమ్మదమ్మా, నేను ఇచ్చినవన్నీ ఎక్కడ దాచేసావు? అదేంటి అలా కంగారు పడిపోతావేంటి? ఓహో, మా సావుకారు ఇసురూపం వస్తాడేనా? ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఇదిగో పగలంతా అన్నయ్యలు చేసేస్తాడు కదా, అందుకని రాత్రి అంతా జపం చేస్తాగా వెళ్ళిపోతాడు. ఇదిగో పుట్టు తెలగపిండి లాంటి కూడా గట్టిగా పట్టుకుని నొక్కితేనే మనిషి. వదిలిపెట్టేశామా సేమటాపాకాయలో ఎగిరి గంతులేకేస్తాడు. ఇదిగో ఎలుగొట్టు లేకనుకో. మీరా ఎలుగొట్టినట్రా? కాదు, మంచి కొట్టేనండి.
నా కొట్టే దొరికిందట నీకు వాళ్ళ కాట్లో రామనాథం లాగా అసలే పేరాలు లేక నేను నడుస్తుంటే మళ్ళా నీ మొహం చూపెట్టుకో. పోతానయ్యా, వెళ్ళిపోతాను. నా పొలం నాకు ఇచ్చేసే, మళ్ళీ నీ గడప తొక్కను. నీ పొలం దాని మీద ఉన్న బాకీ నీ బాబుగాడు తీరుస్తాడు అనుకున్నావా? అయ్యో బాబోయ్, జీతము బతిము లేకుండా రాత్రి పగలు గొడ్డు సాకిరీ చేసిన నీ బాకీ తీరలేదా? నీకు దుర్బుద్ధి పుట్టి నా పొలము పుట్రా కూడా మింగేసేసి నా కడుపు కొట్టేద్దామని చూస్తున్నావా? సరే, నేను ఇయ్యాలే సొసైటీ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి అప్పట్టుకొచ్చి నీ బాకీ అనా పైసలతో సహా తీర్చి పారేస్తాను. అంతే. పెద్ద నిజాతీ పరుడు బయలుదేరాడు. రాత్రి పూట నా కొట్లో దొంగతనం చేస్తే పర్వాలేదు, పో పో, అక్కడంతా నీ బాబతలే, సరిపోతుంది, పో. ఇంకా భోంచేలేది? ఏడుస్తున్నాం ఎందుకు? లలిత బాబు ఇవాళ కూడా రాలేదు. ఓ అదే, వెళ్ళక పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళు బలవంత పెట్టుంటారు. వేణు కూడా అక్కడే ఉన్నాడు, త్వరగానే తీసుకొస్తాడు. బాబు నదులు నేను కొండలేనండి. సీత, అక్కయ్య బావగారు అంటే నాకు గౌరవం అభిమానం అన్నీ ఉన్నాయి, కానీ నేను మాత్రం వాళ్ళతో కలిసి ఉండలేను. ఏమిటిది లలిత, నీ ధోరణి కొత్తగా ఉంది. ఇక పిచ్చి పెట్టిందా? ఏమిటి మూర్ఖత్వం? మీరేమనుకున్నా సరే, నా కొడుకు కన్నా ముఖ్యమైనది ఈ లోకంలో నాకు ఇంకేమీ లేదు. వాడికి ఎలాంటి అనర్థం జరగకూడదు. ఎలా చెప్పాలో నీకు తెలియదు, నువ్వు ఊరుకోవే. చూడండి, ఆయన పెళ్ళాలు కాపురానికి వచ్చిన తర్వాత కూడా అన్నదమ్ములు కలిసి ఉండడం అనేది ఈ రోజుల్లో జరిగే పని కాదు. అందరిలాగే భర్తతోటి బిడ్డతోటి వేరే కాపురం పెట్టి స్వతంత్రంగా సరదాగా ఉండాలని అమ్మాయి ఉబలాట పడుతూ ఉంది. అక్కడ మాత్రం సరదాలు స్వతంత్రాలు ఏం తక్కువ లలితకి? అవన్నీ ఆడవాళ్ల గొడవలు, నీకు తెలియవు. ఆస్తి పంపకాలు, వేరింటి కాపురాలు అనేవి ఆడవాళ్ల మనసుల్లో తలెత్తడం సహజం నాయనా. మా వదిన చాలా ఉత్తమురాలు. అలాంటి అల్పగుణాలు ఆవిడలో కానీ మా అన్నయ్యలో కానీ లేవు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. ఏమంటా? నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు అల్లుడు. మీ అన్నయ్య మంచివాడే, ఊళ్ళో అందరికీ ఉపకారం చేస్తున్నాడు, మంచిదే, నేను కాదంటం లేదు. కానీ దానివల్ల సొంత తమ్ముడికి అపకారం జరుగుతుంటే నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావు చెప్పు? అపకారం చేశాడా? అయ్యో, నీకేమీ తెలియదు వేణు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటావు. లైబ్రరీకి 5,000 ఇచ్చాడే, ఆ సంగతి ఇంతవరకు నీతో చెప్పాడా? పోనీ అది వదిలేద్దాం. పాఠశాలకు స్థలం ఇచ్చాడు, ఆస్పత్రికి స్థలం ఇచ్చాడు, బోడిముండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా స్థలం ఇచ్చాడు. ఈ దానాలు చేసిన స్థలాలన్నీ ఎవరివి అంట? మావే. మావే, అక్కడే పప్పులో కాలేస్తున్నావు. అవి నీవి. మీ నాన్న మీ అమ్మకు స్త్రీధనం కింద ఇచ్చాడు. తన ఆస్తి అంతా జాగ్రత్త చేసుకొని నీ ఆస్తి ఊళ్ళో వాళ్ళకి అందరికీ పంచి పెడుతున్నాడు. మీరు చెప్పేంత నిజమేనా? నిజం కాదు, అబద్ధం, పచ్చి అబద్ధం. నేను ఉత్త అబద్ధాల కోరును, సరేనా? కానీ రిజిస్టర్ అయిన దస్తావేజులు అబద్ధం ఆడవుగా. కావాలంటే ఇంటికి చూడు, నీకే తెలుస్తుంది. ఇదిగో వేణు, నువ్వు ఇలాగే నీళ్లు నవ్వులతో కూర్చున్నావో చివరకు నీకు మిగిలేది చిప్ప, కర్ర. మామయ్య, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది నాయన. కానీ మీకిద్దరికీ తండ్రి ఒకడైన తల్లులు మాత్రం వేరు. ఆ సంగతి మాత్రం కరువు కాటకాలు మన దేశాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఉద్ధరించగల ధీరుడు రైతు ఒక్కడే. కానీ ఆ రైతు సేద్యం చేయడానికి తగినంత భూవసతి కావాలి అంటే మనం గ్రామంలో ఉన్నటువంటి బంజరీ భూములన్నింటినీ సేద్యంలోకి తీసుకురావాలి. అది నా ఆశయం. చిన్నకొండ చుట్టుపక్కల మా కుటుంబానికి 100 ఎకరాల వ్యవసాయం ఉంది. ఆ పక్కనే మీ అందరికి కూడా ఇంకో 100 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఈ 200 ఎకరాలు సమిష్టిగా మనందరం కలిసి వ్యవసాయం చేయాలని నా ప్రతిపాదన. అలా కలిసి పనిచేయడం వల్ల ఏమిటి ఉపయోగం? అక్కడ నీటి వసతులు తక్కువ కదూ. అందుచేత ఎవరికి వారే ఆ వసతులు ఏర్పరచుకోవాలన్నా, ఎడ్ల జతల్ని కూలీల్ని తెచ్చుకోవాలన్నా విడివిడిగా అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కలిసి పనిచేస్తే ఆ ఖర్చులు సగమే అవుతాయి. అంతేకాదండి, ఫలసాయం రెట్టింపు అవుతుంది. ఈ కోఆపరేటివ్ పద్ధతి వల్ల తక్కువ శ్రమతో మనందరం ఎక్కువ ఫలితాన్ని పంచుకోవచ్చు. అంతేకాకుండా మన వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు అంటే ట్రాక్టర్లు, ఎరువులు అన్నీ మనకు అసలు ధరకే లభిస్తాయి. పంట చేతికొచ్చిన తర్వాత ఖర్చులన్నీ మినహాయించి దామాషా ప్రకారం ఫలితాన్ని పంచుకోవచ్చు. ఈ పద్ధతి బాగానే ఉందే. అవును, కలిసి ఉంటేనే ఈ సౌకర్యాలన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మేమంతా అంగీకరిస్తున్నాం. తమరే దీనికి కూడా బాధ్యత వహించి నడిపించాలి.
అన్నిటికీ నేనే బాధ్యత వహించాలంటే ఎలా? మరీ మొహమాట పెడుతున్నారు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అవసరమైన కాగితాలు రేపే తయారు చేస్తాను. మీరందరూ వచ్చి సంతకాలు పెట్టండి. అక్క, నా బాబుకేం జరిగింది? లలిత, బాబుకి జరగరాని ప్రమాదం జరిగింది. చాలే ఎవరుకో, ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నావా? లలిత, ఈ పాపిస్తే నీ బిడ్డ నేలకేసుకుంటుంది. కావాలంటే ఊళ్ళో అందరిని అడుగు. ఇది మీకు న్యాయం కాదు. లలిత, నా మాట నమ్ము. అక్క, నా బాబు నీకేం ద్రోహం చేశాడు?